చాకలి ఐలమ్మ తెలంగాణ తల్లి తెలంగాణ తల్లికి చాకలి ఐలమ్మ రూపం ఇవ్వాలి. ఎందుకంటే ఆమె ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఘనత ఉంది. ఇవాళ మా పాలకుర్తి నియోజకవర్గంలో గతంలో అది చెన్నూరు నియోజకవర్గంగా ఉంది. స్వతంత్రం వచ్చిన కాంచి 50 నుంచి ఇప్పటివరకు విష్ణు రామచంద్రారెడ్డి వారసులు, జానమ్మ దొరసాని వారసులే అక్కడ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు. దొడ్డి కొమరయ్య వారసులు, ఠాను నాయక్ వారసులు, ఐలమ్మ వారసులు, కమ్మరి బ్రహ్మయ్య వారసులు ఇవాళ పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి అవకాశాలు రాకపోతున్నారు. చిట్యాల ఐలమ్మ మనవరాలు సంధ్యారాణి ఈమె పాలకుర్తిలో ఉంటుంది. ఈమె గ్రాడ్యుయేటు. సో చిట్యాల ఐలమ్మ వారసుల కుటుంబం నుంచి ఒక రాజకీయ నాయకురాలుగా వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అమ్మాయిని జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా కాంగ్రెస్ ఎన్నుకునే విధంగా మిగతా పార్టీలన్నీ కూడా సహకరించే విధంగా రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆకలికి మరో రూపమే చాకలి. గంపెడి పిల్లల్ని సాదుకోలేక మల్లంపల్లి మక్తదారు భూమిని కౌలుకు తీసుకుంటే పాలకుర్తి పట్వారి ఆయన కుట్ర చేసి విష్ణు రామచంద్రారెడ్డికి లేనిపోయిన విషయాలు చెప్పించిండు. సో ఆమె పంటను కూడా కమ్యూనిస్టు పార్టీల అండదండలతోటి ఆమె ఇంటికి చేర్చుకుంటుంటే దాన్ని మళ్లించుకొని పోయినటువంటి విష్ణు రామచంద్రారెడ్డి వారసులు ఇంకా రాజ్యాధికారంలో ఉండకూడదు. చాకలైలమ్మ వారసులే అధికారంలోకి రావాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంధ్యారాణిని, ఇప్పటికీ ఆమె అన్మ్యారీడ్, హ్యాండిక్యాప్డ్ కూడా. సో మంచి పరిజ్ఞానం ఉంది ఆమెకి. ఆమెని జెడ్పీటీసీగా పాలకుర్తి నుంచి ఏకగ్రీవం చేయాలి. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.